చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సింగడు అద్దంకి పోయాడు వచ్చాడు అన్న చందాన జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్ళాడు వచ్చాడు. రైతులు కాని రైతులను పోగు చేసి తాగించి బిర్యానీలు తినిపించి జై జగన్ అనడం తప్ప ఒక్క రైతుని పరామర్శించిన పాపాన పోలేదు, ఆదుకున్న పరిస్థితి లేదు. పైగా రైతులు తెచ్చుకున్న మామిడికాయల్ని ఆ ట్రాక్టర్లను కబ్జా చేసి వాటిని రోడ్డు మీద పారవేయించి తొక్కుకుంటూ వికృత ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్ళడానికి కారణం ఏంటి, వెళ్ళి అక్కడ చేసిందేంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. సింగడు అద్దంకిలాగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వాడికి మామిడి పళ్ళ గురించి ఏం తెలుస్తుంది? ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనాడికి మామిడి పండు గురించి ఏం తెలుస్తుంది? ప్రజలు అదే అడుగుతున్నారండి. మామిడి పళ్ళలో కూడా రకరకాల మామిడి పళ్ళు ఉన్నాయి. ఇది తోతాపురి మామిడి పండు. ఆ పేరు పలకడం కూడా చేతకాలేదు ఆయనకి. దాన్ని ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి అసలు ఏది పలకటం వచ్చండి? ఆయన తత్తత్త అంటా ఉంటాడు, మాట్లాడితే చాలు మైక్ ముందుకొచ్చి. మరి ఆ మనిషికి ఏం మాట్లాడటం తెలుస్తుంది? అసలు మామిడి పండు తోతాపురి అంటే అదొక మామిడి పండు అనే విషయం కూడా ఆయనకు తెలియదు. అందుకనే నిన్న ఏదైతే వాళ్ళు మరి పెయిడ్ ఆర్టిస్టులు పేటీఎం బ్యాచ్ని పెట్టి 2 అంగళ్ళు పెట్టించారు మామిడి పళ్ళవి. అక్కడ కనీసం తోతాపురి మామిడే లేదు, అన్నీ కూడా వేరే వేరే జాతి మామిడి పళ్ళు ఉన్నాయి తప్పించి. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన ఒక కుట్ర నిజంగా చెప్పాలంటే ఆయన ఆ ఫ్లెక్స్లు పెట్టించడం కానివ్వండి, జన సమీకరణ కానివ్వండి, మరి జనాన్ని సమీకరించండి. నిజంగా వేలాది మంది వచ్చారంటే ఏమీ లేదు అక్కడ. అందరూ కూడా వాళ్ళని చిన్న చిన్న వీధుల్లో నుంచి లేకపోతే ఆ చేలల్లోంచి నలుగురిని జెండాలు కట్టుకొని వెళ్ళమంటాం. కేవలం వాళ్ళ ఫుటేజెస్ కోసం, వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో దానికోసం నలుగురినేమో జెండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు కట్టించి చేలల్లో ఆ రోడ్ల మీద వెళ్తున్నట్లు కంటే అసలు రోడ్లు కూడా పట్టకుండా పొలాల్లో కూడా వెళుతున్నారు, చెట్లలోంచి వెళుతున్నారు అని వస్తున్నట్లుగా చూపించారు. నిజంగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అక్కడున్న ఎస్పీ గారిది కూటమి ప్రభుత్వంది. అతను ఏదైతే కుట్రపూరితంగా చేయాలనుకుంటున్నాడో వాటన్నింటినీ కూడా అడ్రస్ చేసి తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడే నిలిపివేశారు ప్రతి ఒక్కరిని. ఆ మామిడి పళ్ళు చూసాం కదా, ఏ రైతైనా సరే కష్టజీవి, కాయ కష్టం చేసుకునేవాడు, కర్షకుడు తను ఆరుగాలం పండించిన పంటని అలా రోడ్డు పాలు మట్టి పాలు చేస్తాడా? నిన్న ఆ సంఘటన చూసినాక ఒకటి అనిపించిందండి. మన సత్యనపల్లి వెళ్ళేప్పుడేమో మనుషులను చంపుకుంటూ వెళ్ళాడు. నిన్న చంపడానికి మనుషులు దొరక్క తన వికృతానందం సంతృప్తిపరచుకోవడానికి ఆ మామిడి పళ్ళు రోడ్డు మీద వేసి అలా తొక్కించాడని స్పష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా నిన్న మనిషిని తలబగిలి రక్తం గారుతుంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఫేస్లో చూడాలి. అదేదో చంద్రముఖి నగలు చూసుకొని అదొక రకమైన రూపాన్ని తెచ్చుకున్నట్లుగా ఆయనకు ఆనందం అనమాట. ఆ పైశాచిక ఆనందం కోసం ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా తొక్కిచ్చే కార్యక్రమం, తలలు పగలగొట్టి. ఆ తల పగలగొట్టింది ఎవరు? వాళ్ళు ఆ మందు కోసం, బిర్యానీ కోసం అక్కడికి వెళ్ళి కొట్టుకున్నారు. అతని చేత సాక్షి మీడియాలో ఏం చెప్పించారంటే కానిస్టేబుల్ కొట్టారని. నిజంగా దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు పోలీసుల్ని ఇక్కడ లాగుతున్నారు? అక్కడ మందు పంపిణీ చేసిన ద్వారకానాథ్ రెడ్డి విజువల్స్ క్లియర్ కనిపించింది. ఆ మందు బాటిల్ తీసుకుని ఆ మందు బాటిల్ ఒకటికి అందక అందినాడు పక్కడికి ఒక ఈడెళ్ళి ఆడిని కొడతాం అంతా స్పష్టంగా కనిపించింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ వీడియోలు మొత్తం ప్రభుత్వానికి వచ్చినాయి. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతున్నారు. రేపు చర్యలు తీసుకున్నాక వాళ్ళు ఎట్టా గొక్క పట్టి ఎడుస్తారో చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ జగన్ కోసం రావట్లేదు, జనం ఇచ్చే ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నాయకులు ఇచ్చే డబ్బుల కోసం, మందు కోసం, బిర్యానీ కోసం వస్తున్నారు వీళ్ళందరూ. ఏదో వాళ్ళ ఆశ, చిన్న పేదవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకేదో ఫ్రీగా వస్తుంది కదనే దాంతో వస్తున్నారు తప్పించి ఏదో వచ్చాడు కదా 2 అరుపులు అరుద్దాము జగన్ జగన్ అని చెప్పేసి అరుస్తున్నారు. 1000 రూపాయలు ఇచ్చారండి మనిషికి, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్. ఇప్పుడు సామాన్య మానవుడు అంతకంటే ఏం కోరుకుంటాడు? అందుట్లో జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగే వాళ్ళంతా అదే బ్యాచ్, సైకో బ్యాచ్. వాళ్ళకి ఆ పూట గడిచించాలన్నట్టు వచ్చారు, కాసేపు అరిసారు, పోయారు. అలానే ఉంది నిజంగా. జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తుంటే ఆ మామిడి పళ్ళు రావటం కానీ, నువ్వు మెయిన్ రోడ్లో వెళ్ళవలసిన సర్వీస్ రోడ్లోకి వచ్చావు. మరి కాన్వాయ్ నుంచి కూడా దిగే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఎస్పీ మణికంఠ గారు అడ్డుకున్నారు. ఆ అమ్మాయిని ఎవరినో దాని మీదకి ఎక్కించారు. జనాల చేత ఓ ఆహాకారాలు అరుస్తున్నట్లే ఉంది కానీ తప్పించి ఒక నాయకుడు వస్తే ఎలా ఉండిద్ది అనేది అసలు అక్కడ ఒక నాయకుడి లక్షణాలు కానీ చెప్పమనండి. ఏ రైతును పరామర్శించాడు? ఏ రైతుని? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదిగో ఈ రైతులకి సమస్యలు ఉన్నాయి, నేను ఇది అడ్రస్ చేశాను, ఇదిగో కూటమి ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నానని చెప్పేది ఏదైనా ఉందా? ఫీడ్బ్యాక్ అంటే ఏది ఉండదు.
నిజంగా మీరు అన్నట్లుగా సింగడు అద్దెంకి పోయాడు రాను వచ్చాడని తిక్కలోడు తిరణాలు పోతే ఎక్కా దగ్గర సరిపోయినట్లుంది. ఈయనేమో తన్నులు తినిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే అయోమయం జగన్నాథం అన్నట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు వేసుకోవటం మర్చిపోయినప్పుడల్లా ఇట్లాంటి ప్రోగ్రాములు పెట్టడం, ప్రజల్ని పిచ్చోళ్ళు చేయటం, ఇంకో పిచ్చోడు వచ్చి ఇంకో పిచ్చోళ్ళతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది తప్పించి అక్కడ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అరుపులు, ఈ వేషాలు, ఇవన్నీ కూడా ఈ తొక్కించే కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే జబర్దస్త్ షోలోనే ఉందో తప్పించి అది ఎక్కడైనా సరే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఆ నాయకుడి లక్షణాలు ఎలా ఉంటాయి, నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా జగన్మోహన్ రెడ్డిలో కనిపించవు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. అయిపోయిన పెళ్లికి మేడూరు బ్యాండ్ మేళం తెచ్చినట్టు ఎప్పుడో గత 4 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకి అండగా నిలబడుతూ ₹4 మద్దతు ప్రకటించి ₹12 కొనిపించే బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని సవ్యంగా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆఖరిలో వచ్చి నేను ఉన్నాను, నాది ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో అన్నట్టు నిన్న రావటం, ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో ఆయనకే తెలియని పరిస్థితి. అసలు ఆయన రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చాడో అర్థం కాని పరిస్థితి నాయకులకి కార్యకర్తలకు కూడా. కాకపోతే సమాజంలో నేనంటూ ఒకడు ఉన్నాను, నేను బెంగళూరు శాంతం పారిపోలేదు, అప్పుడప్పుడు మీకు కనపడతానంటూ గుర్తు చేయడం కోసం రావటం తప్ప వేరే కార్యక్రమం ఏం కనపడలే అక్కడ. నేను మీరు అక్కడ చూస్తే ఆ సైకిల్ అంతా పిచ్చిమంత తాగి డిఎస్పీని, ఎస్ఐల్ని, సిఐల్ని నరుకుతా అంటాం. అవును. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఆ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళ మాటలు మీరు వినొద్దు, మీకు సమస్య వస్తే నేనే చూస్తానంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి, ప్రజలకి, పోలీసు వ్యవస్థకు సమస్య అయినప్పుడు వాళ్ళ సమస్య జగన్మోహన్ రెడ్డి ఏం తీరుస్తానని చెప్పి సమస్యలు తీరుస్తానంటాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష అండి. ఎందుకంటే 11కు పరిమితం చేశారు, ఎవరు ఓట్లేదు, ప్రజల మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ కక్ష తీర్చుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి ఆ కార్యకర్తలను పిచ్చోళ్ళుగా మార్చి వాళ్ళని ఈ రోజున ఎంతమంది మీద కేసులు బుక్ అవుతాయని చూసాం కదా మనం. ఆ ట్రాక్టర్లు మరి ఆ రైతు దూర్వాసులు అంట పాపం ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. నా పంట అంతా వీళ్ళు లాక్కొని వచ్చారండి, రోడ్లు పాలు చేశారు, నాకు వచ్చే సబ్సిడీ లేదు, దాని మీద అమ్ముకోటే డబ్బులు ఏమీ లేకుండా చేశారు అని. మరి వీళ్ళు ఆ ట్రాక్టర్లు చూస్తే ఎవరెవరయో తీసుకొచ్చేసారండి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ల మీద కేసులు ఉన్నాయి, నడిపిన డ్రైవర్ల మీద కేసులు ఉన్నాయి. ఏ విధంగా చూడాలి? బండి ఈ రోజున జైలు పాలైంది, మనిషి జైలు పాలైపోయాడు, వాళ్ళ జీవితం సర్వనాశనం. ఆ ట్రాక్టర్ ఉంటే ఇప్పుడు అంతా కూడా దుక్కి తోలుకునే టైం కదా, ఆ ట్రాక్టర్లతో వాళ్ళకి జీవనోపాధి ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మామిడి రైతులకే కాదు అక్కడ ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేశాడు, రైతులకు అన్యాయం చేశాడు, కూలీలకు అన్యాయం చేశాడు. ఆయన వస్తున్నాడని చెప్పేసి అక్కడ ఎవ్వరూ కూడా అసలు మార్కెట్ పెట్టుకునే పరిస్థితి లేదు. మరి గిట్టుబాటు ధర అంటున్నారు, ఆ గిట్టుబాటు ధర ఏదైతే క్వశ్చన్ చేస్తున్నానంటున్నాడో అసలు ధరే లేకుండా పోయింది ఈ రోజున మాకు ఈ 2 రోజుల నుంచి అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే అదొక భయానకమైన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల్లో. మరి ఇట్లాంటి వ్యక్తి ఏ విధంగా ఆయన సమస్యలే తీర్చుకోలేనాడు, ఎదుటాటి సమస్య ఏం తీరుస్తాడు? తన 5 ఏళ్ల పాలనలో రైతులకు చేసింది లేకపోగా సర్వనాశనం చేసి పెట్టాడు వ్యవసాయ రంగాన్ని. డ్రిప్ మీద చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని తీసేశాడు, నీరు సమయానికి ఇవ్వలేకపోయాడు. కృష్ణా డెల్టా ప్రాంతంలో కూడా 2వ పంటకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా రైతులు అతని వెనకాల ఉంటారనుకోవటం అతని భ్రమ. నిన్న కూడా చూసాం, లేకే కదండి, నిన్న లేకే బయటికి తోలుకొచ్చుకున్నాడు. అంత స్క్రిప్టెడ్ సినిమా సెట్టింగ్లా జరిగింది వ్యవహారం అంతా. ఎందుకు అలా చేస్తున్నాడు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఓడిపోయిన తర్వాత రైతు పోర్ అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. విద్యార్థి పోర్ అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఆఖరికి తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జనాలు రాక, నాయకులు రాక, కార్యకర్త రాక ఏదో 10 మంది విద్యార్థులను పోగు చేసి అంబటి రాంబాబు లాంటి వయసు మళ్ళీ వాళ్ళని 10 మందిని వేసుకుని మమ అనిపించాడు. ఆ రోజు మతి భ్రమించినట్టుంది. ఏం చేయాలో అర్థం కాక రాజకీయాల్లో మన మనులు లేదని తెలుసుకుని పార్టీ భూస్థాపితం అయిపోయిందన్న కారణంతో గుంటూరు మిర్చిపోరన్నాడు, పొదిలి పొగాకు పోరన్నాడు, తెనాలి గంజాయి బ్యాచ్కి మద్దతు అన్నాడు, సత్తెనపల్లి రెంటపాళ్ళ బెట్టింగ్ రాజాకి విగ్రహానికి దండేయడానికి వెళ్ళి 3 ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఇక ఏం చేయాలో తెలియక ఆఖరికి బంగారుపాళ్యం మామిడికాయల పోరన్నాడు. 3 నెలల నుంచి దాదాపు 4 లక్షల టన్నులు తోతాపురి మామిడిపళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు జరిగినాయి, పేమెంట్లు అయిపోయినాయి. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకన్నా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుని నీకు పార్టీ నడపాలని ఉంటే
సమాజం కోసం, సమాజ హితం కోసం, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకో. లేదు అంటే నీ నవరత్నాలాగా నవనాడుల్ని మూసుకుని హాయిగా యలహంక ప్యాలెస్లో విశ్రాంతి తీసుకో. కోర్టు పిలిచినప్పుడు కోర్టుకు వెళ్ళు, లేదంటే ప్యాలెస్లో పడుకో. ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను చంద్రవందర చేసి అయోమయానికి గురి చేసి అశాంతిని రేపి జగన్ రెడ్డి అనుకునే స్థాయికి దిగజారే ప్రయత్నం మాత్రం చేయకు. అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.